నర్సంపేట జనవరి నియోజకవర్గంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నేడు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేడు మేము చేస్తున్న అభివృద్ధి పనులు వారే తెచ్చామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని, సాధారణ ఎలక్షన్లకు 10 రోజుల ముందు జీవో తెచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే తగిన గుణపాఠం ప్రజలు చెప్పారని, అయినా వారికి బుద్ధి రాలేదని అన్నారు. మిత్రులకి అందరికీ మొదట నమస్కారం. ఈరోజు నర్సంపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నర్సంపేట ప్రజలకి మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీకి పాలకవర్గానికి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రజలకు ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నికల సమయంలో చెప్పిన పనులు అమలు చేసి, ఎన్నికల సమయంలో చెప్పనివి కూడా పట్టణానికి సంబంధించిన ప్రజలకి కావలసిన మౌలిక వసతులు కానీ ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినవి మీ ద్వారా మరోసారి తెలిసినప్పటికీ తెలియజేసే కొరకు ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చిన మీ అందరికి మరోసారి నాకు ఉదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మహిళా సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ మహిళలు అందరినీ కూడా పూర్తి స్థాయిలో ముందుకు ఆర్థికంగా తీసుకుపోవాలనే సంకల్పంతో ఈ విధంగా ముందుకు సాగుతా ఉంది. బస్ ఛార్జీలు ఆ రోజు ఫ్రీగా ఇస్తామన్నా మహిళా సోదరులందరికీ బస్సు ఈరోజు బస్ ఛార్జీలు కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఈరోజు సమ్మక్క జాతర అమ్మవారి వచ్చింది. ఒక కుటుంబంలో కనీసం ఒక 2 పర్యాయాలు అటు ఇటు తిరిగి వచ్చినా కూడా మరి ఎంతో ఆర్థికంగా వారి మీద భారం తగ్గించే అవకాశం కూడా కల్పించడం జరిగింది. బస్ ఛార్జీలన్నీ కూడా మరి గ్యాస్ సిలిండర్ కూడా ఏదైతే ఆ రోజు ఇస్తామని చెప్పినాం గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తా ఉన్నాం. అంతేకాకుండా కరెంటు ఉచితంగా కరెంటు వారికి అందరూ కూడా 200 యూనిట్స్ ఎక్కడైతే ఉన్నాయో వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏదైతే మహిళల పేరు పైన ఇవన్నీ కూడా నామోదు చేయించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. మహిళా సంఘాలకి ఈరోజు వీటితో పాటు సుమారుగా ఏదైతే పట్టణ పరిధిలో సుమారుగా 700 ఇళ్ళు ఇచ్చాం. 700 ఇళ్ళు, ఒక ఇల్లుకి 5 లక్షల రూపాయల చొప్పున 700 ఇళ్ళు పట్టణ పరిధిలోనే ఇచ్చాం. సుమారు ఏదైతే 42,000 ఓటర్స్ ఉన్న పరిధిలో ఇంకా దాదాపు 1,700 మంది మిగిలినారు. ఈ 3 సంవత్సరాల్లో ఈరోజు 700 ఇచ్చినాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. వారు కూడా ఆ యొక్క వసతి ఏర్పాటు చేసినాం. అన్ని కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. బిల్లుగా అందించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలిసినప్పటికీ గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ఏదైతే ఈ రోజు మిగిలిపోయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.